హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజులుగా చాలా మంది కింద కామెంట్స్లో పెడతా ఉన్నారు మదనపల్లి కేసు ఏమైంది సార్ అని చెప్పి. ఆల్రెడీ గతంలో కూడా నేను చెప్పా, అందరిలాగా మనం వీడియోలు ఏది పడితే చేయొద్దండి, చాలా ప్రొఫెషనల్గా పద్ధతిగా వెళ్దాం, కరెక్ట్ అప్డేట్ వచ్చినప్పుడు నేనే పెడతాను అని చెప్పేసి. ఈ మధ్యలో ఖచ్చితంగా మనం మౌనంగానే ఉన్నాం, కానీ మనం ఉన్నది ఉన్నట్టుగా సూటిగా మాట్లాడతాం. అప్పటి మన భాష పేరు మౌనం. ఆ మౌనం అర్థమవలసిన వాళ్ళకి అర్థమైంది, తెలియాల్సిన వాళ్ళకి తెలిసింది, రావాల్సిన నిజాలు బయటకు వస్తున్నాయి. అంతిమంగా మదనపల్లి కేసులో డొంక కదులుతోంది. ఎందుకంటే మనం ఈ మదనపల్లి కేసుకు సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పక్కా ప్రొఫెషనల్ వేలో మనం డిస్కస్ చేస్తున్నాం. దెయ్యాలు ఉన్నాయి, అరుస్తున్నాయి, పక్షులు వచ్చినాయి, ఇటువంటివి చేయలే. మనం ఏమి సిల్లీ జోలికి అసలు వెళ్ళడా, చాలా చాలా ప్రొఫెషనల్గా హుందాగా పర్ఫెక్ట్గా వెళ్ళాం. వాటిల్లో ఎన్నో డౌట్స్ మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. ఆ డౌట్స్కి సంబంధించి కొంతమంది స్టార్టింగ్లో ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు టచ్ చేయలేదు, కానీ ఆ తర్వాత మనం ఏ నమ్మకం అయితే పెట్టుకొని జ్యుడిషియరీ మీద, లా అండ్ ఆర్డర్ మీద నమ్మకంతో కొద్ది రోజులు మౌనంగా ఉన్నామో, అందులో నుంచి ఒక సైడ్ నుంచి కదలిక మొదలైంది. చాలా పాజిటివ్గా సమాజానికి ఉపయోగపడే విధంగా. ఈ వేలో నేను మీకు చిన్న కథ చెప్తా. అనగనగా ఒక ఊరిలో ఒక దొంగ ఉన్నాడు. ఆ దొంగతనాన్ని చేస్తున్నటువంటి టైంలో ఈలోపు కొంతమంది రాజభటులు వెంటబడ్డారు. అరే దొంగ దొంగ అని పారిపోతా ఉన్నాడు. ఇంతలో వీళ్ళకి నన్ను వదిలేటట్టు లేరురా బాబు అని చెప్పేసి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. దేది మెడిటేషన్ చేసినట్టుగా, దీక్షలో ఉన్నట్టుగా హాస్పిటల్ వేసి కూర్చున్నాడు. తర్వాత దొంగలు అటే వెళ్తూ ఎందుకో వీడియో డౌట్ అనిపిస్తుందిరా అని చెప్పేసి ఆ చుట్టుపక్కల అలా ఉన్నారు. కాసేపు వీడు లేస్తాడరా అని. గంట అయింది, 2 గంటలు, రోజు, 2 రోజులు, 3 రోజులు, 5 రోజులు, 10 రోజులు లేకపోట్ల తెలిసి తెలియకుండా ఇన్డెప్త్ మెడిటేషన్లోకి వెళ్ళిపోయినాడు. ఆ తర్వాత చుట్టుపక్కల వాళ్ళు గమనించేసి అతనికి పూజలు ఇవన్నీ చేస్తుంటే తనకు తెలియకుండానే ఈ 10 రోజుల మౌనంలో ఉండటం వల్ల, దీక్షలోకి ఉండటం వల్ల ద బెస్ట్ విలువ టర్న్ అయిపోయి అప్పుడు అసలు చేసినటువంటి ఆధ్యాత్మిక శక్తి ఏంటో వారందరికీ చెప్పి గొప్ప స్వామీజీగా మాట్లాడు. ఇది రాజుల కాలం నాడు జరిగిన ఒక యథార్థ ఘటన. ఇది ఒక దొంగకు సంబంధించి. రామాయణం వాల్మీకి ఒక దారి దొంగ ఏదో అంటూ ఉంటారు, వేటగాడు అది ఇది అని చెప్పేసి. అతను ఎలా అత్యున్నతంగా మారాడు, అతనిలో వచ్చినటువంటి మార్పే. సో స్టార్టింగ్ దొంగలుగా ఉండి చిన్న చిన్న దొంగతనాలు చేస్తున్నటువంటి వీళ్ళల్లోనే అనుకోకుండా ఒక అద్భుతమైనటువంటి మార్పు వచ్చింది అంటే మన సమాజంలో ఆల్రెడీ మంచి పొజిషన్లోనే ఉండి, తెలివితేటలు ఉండి, విద్యా పాఠవాలు ఉన్నప్పుడు వారు వన్స్ ఇటువంటి విషయానికి సంబంధించేసి డీల్ చేస్తా ఉన్నప్పుడు ఖచ్చితంగా వారి మనస్సాక్షి వాళ్ళకి చెప్తుంది, అరే చాలా మంచి వాళ్ళు, మీరు మంచి టాలెంట్ ఉంది మీ దగ్గర, సమాజం అంతా ఇప్పుడు ఈ కేసు గురించి అలా ఎదురు చూస్తూ ఉంది, కొంచెం మనసు పెట్టండి, ఆటోమేటిక్ మీరు ద బెస్ట్ ఇవ్వగలుగుతారని చెప్పేసి వాళ్ళ మనసు వాళ్ళకి చెప్తారు. అప్పుడు వాళ్ళు ఆటోమేటిక్ దీనికి తగ్గట్టుగా తయారైపోయి సమాజానికి బెస్ట్ ఇద్దామని చెప్పేసి ఇందులోని అసలు విషయాలను కూడా బయటకు లాగుతూ ఉంటారు. ఆ వేలో ఇందులో ఉన్న అసలు విషయాలు బయటకు లాగుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు బయటకు ఎలివేట్ అవ్వచ్చు, ఎలివేట్ అవ్వకపోవచ్చు, కానీ ఆ వేలో ఉన్నారు. ఇక నెక్స్ట్, ఇందులో చాలా విషయాలు మీకు బయట కనిపిస్తా ఉన్నాయి. ఏది నెగిటివ్ వేలో, తప్పు చేసింది వాళ్ళే అన్న వేలో. ఈవెన్ మనం కూడా చాలా సార్లు ఇటువంటి విషయాలు మనం మెన్షన్ చేసాం. అయితే పోలీసులు పట్టించుకోవటం లేదండి, వాళ్ళని దోషుల్ని కాపాడే ప్రయత్నం చేస్తారని మీరు అంటున్నారు. నిన్న తెలంగాణలో మంతని దగ్గర, రామగిరి మండలం కలవచర్ల ఏరియా దగ్గర లాయర్ వామన్ రావు దంపతుల్ని ఎంత కిరాతకంగా హతమందించారో మనం చూసాం. అందులో ఆయన చనిపోయే ముందు కూడా కుంట శ్రీనివాసరెడ్డి, కుంట శ్రీను పేరు చెప్పి చనిపోయినాడు. ఆ తర్వాత ఎంతోమంది నెటిజన్లు, మీడియా అంతా అతని పేరు హైలైట్ చేసింది. కొద్ది గంటల్లోనే అతను ఎక్కడ ఉన్నాడు ఏంటని చెప్పేసి పోలీసులు పట్టుకొని తీసుకొచ్చారు. పోలీసులు అరెస్ట్ చేయడానికి ముందు, నిజంగా ఇది గమనించండి మీరు, పోలీసులు జస్ట్ అరెస్ట్ చేయడానికి ముందు అతని టీఆర్ఎస్ పార్టీ అంటే అధికార పార్టీ వాళ్ళ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అంటే దీని అర్థం ఏంటి? ప్రజలు బలంగా ఏదైతే విశ్వసిస్తారో,
ప్రజలు ఏదైతే కాన్ఫిడెంట్గా ప్రభుత్వం ముందు ఉంచుతారో దానికి ఖచ్చితంగా ఏ పాలకులైనా సరే ఎస్ అనాల్సిందే. ఆ వేలో ఇక్కడ కుంట్రశ్రేణి ఎగ్జాంపుల్ మదనపల్లికి ఎందుకు తీసుకువచ్చానంటే, ఇక్కడ అందరూ కూడా వేలెత్తి చూపుతూ ఉన్నది ఎవరి గురించి? పురుషోత్తం గురించి. ఎందుకు? ఆ రోజు ఇన్సిడెంట్ జరగగానే కొద్ది గంటలైన తర్వాత ఎవరికి ఫోన్ చేశాడు ఈ పురుషోత్తం? వాళ్ళ ఫ్రెండ్కు ఫోన్ చేశాడు. అంత ట్రాన్స్లో ఉన్నోడివి, అంత ఇదిగలడు, ఫోన్ నెంబర్ ఎలా గుర్తుంది? కరెక్ట్ పర్సన్కి ఎలా చేసావు? 10 నెంబర్లు గుర్తుంచుకో, 10 నెంబర్లు టకట కొడతామో, లేదంటే 10 నెంబర్లు వెతకటమో, లేదంటే పేరు వెతకగలిగినోడివి 108 అని ఒకటి ఉంటుంది అంబులెన్స్. రక్త మడులో కొట్టుమిట్టాడుతున్నారు బిడ్డలు. వాళ్ళు ఇంకా బతికున్నారు, చనిపోయారని నీకు తెలియదు. చనిపోయారని చెప్పేసి నువ్వు ఎలా కన్ఫర్మేషన్ ఇస్తావు? 3-4 గంటలు అలా రక్త మడులో కొట్టుమిట్టాడుతున్న ఓ తల్లి తండ్రిని మీరు ఎలా చూస్తా ఉన్నారు? అంటే మీరు కాన్షియస్ లో ఉండి కూడా ఆ రకంగా ఉన్నారు. ఆ రోజు కాన్షియస్ లో ఉండబట్టే కదా మీ ఫ్రెండ్కి ఫోన్ చేశారు. తీరా ఫ్రెండ్ వచ్చాడు, వాళ్ళ ఫ్రెండ్ పోలీసులు పట్టుకొని వచ్చారు. పోలీసులు పట్టుకొని వచ్చిన తర్వాత ఇక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ లో అక్కడ 4 కనిపిస్తా ఉన్నారు. మనం ముందు నుంచి డిస్కస్ చేస్తుంది అది. ఇంకెవరైనా ఉంటే వాళ్ళు ముందే వెళ్ళిపోయారు. బట్ అక్కడ ఉన్నది ఇంక వీళ్ళని 2 చనిపోయిన ఉన్నారు, 2 నార్మల్ వేలో ఉన్నారు. మరి అలాంటప్పుడు ఇమీడియట్ గా వాళ్ళని అరెస్ట్ చేసి ఆ ఇల్లు సీజ్ చేయాలి కదా. ఎందుకు సీజ్ చేయాలా? వాళ్ళు చుట్టాలు వచ్చారు. అక్కడ వచ్చేసి ఏదైతే మనకు సాక్ష్యాలు ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళు ఒక రకంగా తారుమారు చేయటమో, లేదంటే ఫింగర్ ప్రింట్స్, లేదంటే కాలికి సంబంధించినవో అన్ని కూడా ఇటు అటు వెళ్ళిపోయినాయి కదా. మరి వాడన్నిటికీ సమాధానం ఎవరు చెప్తారు? ఆ రోజు ఎందుకు వీరిని అంత ఇదిగా నమ్మారు పోలీసులు? పోనీ ఆ తర్వాతే అనుకుందాం. ఇక్కడ మెయిన్ గా వీరిని మీరు అదుపులోకి తీసుకున్న తర్వాత డెలిషన్స్ అనే మానసిక వ్యాధిని మీరు అంటూ ఉన్నప్పుడు, వాళ్ళు ట్రాన్స్లోని ఇంత పెద్ద ఇది చేశారని మీరు అంటున్నప్పుడు, అంత్యక్రియలకి పురుషోత్తం బాగానే హాజరైనాడే. అక్కడైనా ఆయనేం చేయలేదే. నా బిడ్డలతో పాటు నేను కూడా దూకుతానని చెప్పేసి మంటల్లో కాలలేదే. తర్వాత మరి ఇక్కడ వాళ్ళు పెళ్లికి అయినటువంటి యువతులు ఇక్కడ మళ్ళీ 2 ఉంటాయి. చాలా మంది డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు నా దగ్గర. నేను అడిగాను కొంతమంది ఎక్స్పర్ట్స్ని. సాతాను మతవర్గం అని చెప్పేసి ఒకటి ఉంటుందట, తర్వాత బ్రాహ్మణ మతవర్గం ఒకటి ఉంటుందట ఒక్కొక్క క్యాస్ట్కి సంబంధించి. అందులో ఈ సాతాను మతవర్గం అనే వాళ్ళకి సంబంధించేసి పూడ్చి పెడతారట. బ్రాహ్మణ మతవర్గం అనే వాళ్ళకి సంబంధించేసేమో ఫాలో అయ్యే వాళ్ళని వచ్చేటప్పుడు కాలుస్తారట, దహనం చేస్తారు. మరి వీళ్ళు అందులో ఎవరు? పెళ్లి కాకుండా అసలు ఆ రకం చేయవచ్చా? కింద కొంతమంది పెట్టారు, జిల్లేడు ఆకులతో ఆ కొమ్మలతో పెళ్లి చేసి ఇలా చేస్తారని నేను చెప్పేసి. ఇక్కడ మెయిన్ గా వీళ్ళకి అసలు బాడీకి ఇంజెక్ట్ చేశారా లేదా అన్ని వేలో కనుక్కోవాల్సి ఉన్నప్పుడు బాడీని దహనం చేయకుండా ఖననం చేయాలి. బట్ ఆ వేళ ఎందుకు చేయలేకపోయారు? సో ఈరోజు సమాజం అంతా అడుగుతున్నది అదే. ఇక్కడ పోలీసులు జెన్యున్ గానే ఉండుండొచ్చు, వాళ్ళ మీద ఎవరైనా ప్రెజర్ అయినా ఉండుండొచ్చు. ఒకవేళ ప్రెజర్ లేకపోయినా సరే ఇక్కడ పురుషోత్తంని పద్మజని బాగా నమ్ముతూ ఉండుండొచ్చు. సో ఇప్పుడు వాళ్ళు ఇక్కడ పర్ఫెక్ట్ గా అనలైజ్ చేయటం కావచ్చు, పర్ఫెక్ట్ ఇన్వెస్టిగేషన్ కావచ్చు, చేయటం కావచ్చు, ఇక్కడ మొదలెట్టాలి వీళ్ళు. తర్వాత నేను తమ్నైల్లో పెట్టాను పురుషోత్తం బాబాయ్ వెయిటింగ్ ఫర్ యూ అని చెప్పేసి. బాబాయ్ అని చెప్పేసి నేను ఏటకరంగా పెట్టలేదు. అలాగే అండ్ సాయిదేవిని నా సిస్టర్స్ గా నేను భావించి పురుషోత్తం బాబాయ్ అంటూ పెట్టా. సమాజానికి కూడా అది బాగానే అర్థమవుతుంది కాబట్టి. సో పురుషోత్తం విషయానికి వద్దాం. ఫోన్ చేసినప్పుడైనా, పోలీసులు వచ్చినప్పుడైనా, పోలీస్ స్టేషన్కి వెళ్ళేటప్పుడైనా, అంత్యక్రియలు అప్పుడైనా, హాస్పిటల్కి వెళ్ళేటప్పుడైనా, ఏది రుయా హాస్పిటల్ మానసిక వైద్యశాల తిరుపతి అక్కడికి వెళ్ళేటప్పుడైనా, అక్కడి నుంచి ఆ జైలుకి వచ్చినప్పుడైనా, మదనపల్లి రిమాండ్ లో ఉన్నప్పుడైనా, అక్కడి నుంచేసి మానసిక వైద్యశాల వైద్యకు తరలించేటప్పుడైనా, ఎక్కడైనా మీరు ఈ పురుషోత్తంలో లిటిల్ బిట్ డిఫరెన్స్ మీరు గమనించారా? మానసిక రోగికి ఉన్నటువంటి వేలు ఎక్కడ లేవే. మరి పురుషోత్తం నార్మల్ గా ఉన్నట్టు కదా. మరి అతను ఉంచి ఎందుకు ట్రీట్మెంట్ అని ఇక్కడ వచ్చేసి ఎందుకు క్వశ్చన్ చేయాలా? ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేయాలా? తను చెప్పాల్సిన చెప్పేవాడు కదా. కొంతమంది అనవచ్చు ఆల్రెడీ మొత్తం ఒప్పుకున్నారు కదండి అని. ఏం ఒప్పుకున్నారు వాళ్ళు? ఫస్ట్ ఏమో పెద్ద కూతురు చిన్న కూతురుని చేసింది, హతమందించింది. ఆ తర్వాత పెద్ద కూతురుని తల్లి హతమందించింది. అంటే ఈయన సేఫ్. ఆల్రెడీ మనం గతంలో పెట్టి ఈయన బబుల్ గమ్ నవ్వుతూ ఉన్నాడా ఏంటి అని చెప్పేసి. దట్ మీన్స్ వీళ్ళకి తెలిసి జరిగింది అంటే వీళ్ళని ఎవరు దగ్గరుండి మరి చేపించారు. మనం లాస్ట్ కన్క్లూజన్ కూడా నేను చెప్పినప్పుడు కూడా ఏం చెప్పాను చూడండి. ఒకటి, వీరు చేశారు, వీళ్ళ వెనక ఎవరో ఉండి ఇదంతా చేయించారని చెప్పా. 2, వీళ్ళకి తెలుసు కానీ బయట పెడతాం లేదు అని చెప్పా. ఇప్పుడు కూడా బయట పెట్టాలి అంటే వీళ్ళని మరలా పోలీసు అదుపులోకి తీసుకుని మళ్ళీ విచారణ సాగించాలి. సో ఈరోజు సమాజం అంతా కోరుతుంది కూడా అదే. పురుషోత్తంగా తెలుసు పద్మజకు ఒకవేళ మానసిక స్థితి సరిగా లేదనుకున్నట్టయితే వాళ్ళు పావు గంట, అరగంట, గంట కాదు, వాళ్ళు
ఎవ్రీ మినిట్ కూడా అన్కాన్షియస్ లో ఉండటమో లేదంటే వారికి నచ్చినటువంటి పిచ్చి సైగలతో ఏదో చేస్తూ ఉంటారు. ఆమెను పద్మజ అలా చేయట్లేదు, ఆమె పురుషత్వం అలా లేరే అంటే వాంటెడ్ గా వీళ్ళని ఎవరో పైన పెద్ద రిఫరెన్స్ యూజ్ చేసి అక్కడ వైజాగ్ హాస్పిటల్కి పంపించారా అని చెప్పేసి ప్రజలందరికీ డౌట్ వస్తూ ఉంది. దానికి సమాధానం ఎవరు చెప్పాలి? వైజాగ్ ఉన్నటువంటి హాస్పిటల్లో డాక్టర్స్ చెప్పాలి. వీళ్ళు నయమైంది, వీళ్ళ మీద మీరు ఇన్వెస్టిగేషన్ తీసుకెళ్ళండి, విచారించండి అని. సో నేను ఈరోజు కంక్లూజన్ ఇస్తూ ఉన్నాను. చూడండి, మన భారతదేశంలో హిందూ ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నటువంటి పనికి మాలిన స్వామీజీలు, బాబాజీలు చాలా మంది ఉన్నారు. వాళ్ళ ఆశ్రమాల్లో ఎంతో మంది ఇంటి ముఖం చూడకుండా ఉంటున్న వాళ్ళు ఉన్నారు. యువకులు, పెళ్ళైన వాళ్ళు, పెద్దలు అంతా ఉంటూ ఉన్నారు. మిస్సింగ్ కంప్లైంట్స్ నమోదైన తర్వాత కూడా వాళ్ళు ఇళ్లకు వచ్చిన వాళ్ళు కాదు. అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ మిస్సింగ్ కంప్లైంట్స్ ఉన్నాయి, బట్ వాళ్ళు ఆచూకీ దొరకడం. ఎక్కడ ఉన్నారు ఏంటంటే ఐఎమ్ షూర్ ఈ ఆశ్రమాలు వీటిల్లో కొంతమంది దొంగ స్వాములు, దొంగ బాబాజీలు ఈ రకం చేస్తా ఉన్నారు. మరి ఆర్గాన్స్ అమ్ముతున్నారా లేదంటే ఇంకో వారి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారా అది తెలియాలి. సో గతంలో ఓషో కూడా రజనీష్పురం అని చెప్పేసి అమెరికాలో ఉంది. అక్కడ కూడా ఈ మైగ్రేషన్ సంబంధించేసిన కొన్ని ఇష్యూస్ వల్లే అతను బయటికి రావాల్సి వచ్చింది. సో నేనేమంటున్నానంటే నిజంగా మన భారతదేశ ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడాలి అనుకున్నటువంటి పాలకులు ఎవరైనా సరే ఈరోజు ఒక్క మాట ఆలోచించండి. నిజంగా భారతదేశంలో ఉన్నటువంటి ఆశ్రమాలు కావచ్చు, లేదు స్వామీజీలు నడిపే మఠాలు మిగతావి కావచ్చు, అక్కడ ఉన్న వాళ్ళు అంతా కూడా జెన్యున్ గా ఉంటున్న వాళ్ళ, లేదు అంటే అవతల వారి చేత బలవంతంగా ప్రభావం వాళ్ళు బాగా వీళ్ళని ఇది చేస్తే ఆ రకమైన ట్రాన్స్లోకి వెళ్ళిపోయి అక్కడ ఉంటూ ఉన్నారా, నిజమైన స్పృహలో ఉండి అలా ఉంటూ ఉన్నారా లేదా, తర్వాత ఆశ్రమంలో నిజంగానే అంతా కూడా దేవుడికి సంబంధించిన జరుగుతూ ఉన్నాయా లేదా, ఈ వేళ ఎంక్వైరీ చేయాలి. ఈ మధ్య ఫారిన్ నుంచి వచ్చే కొన్ని ఫండ్స్ దుర్వినియోగం చేసని చెప్పేసి కొన్ని క్రిస్టియన్ యొక్క సంస్థల యొక్క అకౌంట్స్ మీద వాళ్ళు ఎలాగే దృష్టి పెట్టాలి, అలాగే ఇంటర్నల్ గా మన దేశంలో వాళ్ళ మీద దృష్టి పెట్టాలి. తర్వాత జిహాదీలకు సంబంధించి విదేశం నుంచి ఫండ్స్ వస్తున్నాయని చెప్పేసి ఆవిడ కొంత దృష్టి పెట్టారు. సో నేనేమంటున్నాను, అన్ని మతాలను కూడా యూజ్ చేసుకుని సంఘ విద్రోహ శక్తులు పెట్టలేకపోతూ ఉన్నాయి మన భారతదేశంలో. సో అన్నిటి మీద కూడా కన్ను వేయాలని నేను అంటూ ఉన్నా. అప్పుడు మన దేశంలో ఉన్నటువంటి వారికి హిందూ ధర్మం యొక్క గొప్పతనం తెలుస్తుంది, నిజమైనటువంటి భక్తి అంటే ఏంటో తెలుస్తుంది. అప్పుడు అమ్మ నాన్నని తర్వాత కుటుంబంలో ఉన్నటువంటి వారిని బెస్ట్ గా చూసుకుంటూ ఎవరి ధర్మం వాళ్ళు నెరవేర్తూ ఉంటారు. మన హిందూ ధర్మం చెప్పిన దాని ప్రకారం మానవ సేవే మాధవ సేవ అన్నది తెలుసుకుంటారు. తర్వాత అహం బ్రహ్మస్మి అన్నది తెలుసుకుంటారు. ప్రకృతి ధర్మం తెలుసుకుంటారు. ద బెస్ట్ వేలో ముందుకు వెళ్తా ఉంటారు. సో ఈ మదనపల్లి కేసులో కదులుతున్న డొంకేంటో తెలుసా? పురుషోత్తం బాబాయ్ ఇంకా బయటికి రావచ్చు, రాకపోవచ్చు, టైం పట్టవచ్చు, పట్టకపోవచ్చు. కానీ ఈ స్వామీజీలు, బాబాజీలు ఇటువంటి వాళ్ళు ఎవరైతే వీరిని ఈ రకంగా ప్రభావితం చేసి ఇదంతా చేసేటట్టు చేశారో వారి బాధితులు ఇంకా మన సమాజంలో చాలా మంది చాలా చోట్ల ఉన్నారు. వారు నెమ్మదిగా బయటికి రావడానికి సిద్ధమవుతా ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు బయటకు రావడానికి సిద్ధమవుతా ఉన్నారు. ఎందుకంటే ఏదైనా మార్పు ఒక్కరితోనే మొదలవ్వాలి. అలైక్య అండ్ సాయి దివ్య శివుడిలో ఐక్యం చెందుతూ ఇదిగో ఈ రోజు ఈ రకంగా సమాజానికి ఉపయోగపడే ఒక మంచి పని చేశారు. ఏంటో తెలుసా? లేవండి, జాగృతం కండి, ఉన్నటువంటి ఈ దుర్మార్గుని అందరిని కూడా బయట పెట్టండి. పునర్జన్మలను మిగతావి ఏమని అవనివని చెప్పేసి కన్న వాళ్ళని నమ్మించి, వాళ్ళ బిడ్డలను నమ్మించి, ఆశ్రమాలని చెప్పేసి అవనివని చెప్పేసి వాళ్ళ స్వార్థం కోసం ఎంతో మందిని వాళ్ళ యొక్క తాంత్రిక పూజల కోసం వాడుకుంటా ఉన్నారని చెప్పేసి ఎంతో మంది ఈరోజు బాధపడుతున్నారు. వాళ్ళందరూ కూడా సాయి దివ్య అండ్ అలైక్య ఒక మెసేజ్ ఇచ్చారు. మేమేటో అన్యాయం అయిపోతున్నాం, మేమేటో బలైపోతున్నాం, బట్ మీరంతా బాగుండాలి, రండి ముందుకు రండి అంటా ఉన్నారు. ఐఎమ్ షూర్ త్వరలో ఒక రకమైనటువంటి ఉప్పెన వస్తుంది, ఒక రకమైన ఉద్యమం వస్తుంది. ఈ లోపే పాలకులు చర్యలు తీసుకోవాలి. పురుషోత్తం వెనక అసలు ఎవరున్నారు, వీరి వెనక ఎవరుండి ఈ రకం చేయించారు? ఇప్పటికే నిజాలు తెలిసిన సరే పురుషోత్తం ఎందుకు బయట పెడతాం లేదు? పురుషోత్తం కాన్షియస్ లో ఉన్నప్పుడు కాల్ చేయాల్సింది ఎవరికి? 108 అంబులెన్స్ ఎందుకు చేయలేదు? 3-4 గంటలు రక్తముడలో పడి కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పుడు అప్పుడు రానటువంటి స్పృహ ఆ తర్వాత ఎందుకు వచ్చింది? ఇలా ఎన్నో ఉన్నాయి. పోలీసులు కూడా నీతి నిజాయితీగా వ్యవహరిస్తూ ఉన్నారు ఈ సమయాల్లో. సో వారు కూడా కుసింత మనసు పెట్టండి, వాల్మీకిని గుర్తుకు తెచ్చుకోండి. ఎంతో మంది ఉన్నారండి మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయం ఒకసారి తిరగేస్తే ఉద్దండులు ఉన్నారు. వారిని గుర్తుకు తెచ్చుకోండి, ఆటోమేటిక్గా మీ ధర్మం మీకు గుర్తుకు వస్తుంది. మీ ధర్మం ఆల్రెడీ బెస్ట్ వేలో మీరు చేస్తా ఉన్నారు, ఇంకా బెస్ట్ వేలో మీరు చేయగలుగుతారు. ఆల్రెడీ డిఎస్పీ గారు చెప్తా ఉన్నారు, మేము చేసిన బెస్ట్ చేస్తున్నాం, ఎవరైనా డౌట్ ఉంటే మా దగ్గర రండి మేము చెప్తామని చెప్పి. సో ఇవేనండి డౌట్స్, సమాజం మొత్తం ఇవి అడుగుతా ఉంది. నిన్న తెలంగాణ వామన్ రావు హత్యల విషయంలో ఎలాగైతే
కుంట సీన్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అంతా ఎలా అయితే అనుకున్నారో ఆ నిజాలు ఎలాగైతే బయటకు వచ్చాయో ఇక్కడ మదనపల్లి కేసులో పురుషోత్తం తెలుసు అని అంటూ ఉన్నారు, ఆయన కాన్షియస్ లో ఉన్నాడని అంటూ ఉన్నారు. ఆయన తీసుకురండి, డాక్టర్ల పర్మిషన్ తీసుకుంటారా, పైన ఉన్న పాలకుల పర్మిషన్ తీసుకుంటారా, కోర్టు పర్మిషన్ తీసుకొని ఆయన అదుపులోకి తీసుకుని మీ వేళ మీరు విచారించినప్పుడు అసలు నిజాలన్నీ బయటకు వస్తాయి. పురుషోత్తమే చేశాడా, పురుషోత్తం ఎవరైనా ఉండి చేయించారా ఏంటని చెప్పేసి. అప్పుడు ఎక్కడైతే మన సమాజంలో చాలా మంది బాధపడుతున్నారో మిస్సింగ్ 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 అని చెప్పేసి వాళ్ళ బిడ్డలని అయిన వాళ్ళని వారందరూ కూడా వాళ్ళ ఆచూకీ తెలుస్తుంది. అండ్ కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ఖచ్చితంగా ఇప్పుడు ఆలోచించాలి. నిజమైనటువంటి ఆశ్రమాలు ఎన్ని, నిజమైనటువంటి బాబాలు ఎంతమంది, నిజమైన స్వామీజీలు ఎంతమంది, ఇవన్నీ కూడా ఒక్కసారి జల్లెడ పడితే మన సమాజం అప్పుడు బ్రహ్మాండమైనటువంటి స్వచ్ఛంగా అప్పుడు ఉంటుంది. ఇక అప్పుడు ఏ మతమైనా ఏ ధర్మమైనా అంతా కూడా సవ్యంగా ఉంటారు. సో ఆ వేలో అడుగులు వేస్తారని ఆశిస్తూ మదనపల్లి కేసు ఆల్రెడీ డొంక కదలటం మొదలైంది. ఇక నిజాలు బయటికి రావటం కూడా స్టార్ట్ అవుతాయి. ఖచ్చితంగా దోషులు ఎవరు కూడా త్వరలో సమాజం ముందు నించుంటారు.